మోర్తాడు మండలం ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు శనివారం రెండవ రోజు ఇవాళ ఉదయం నుంచి స్థాపిత దేవతా పూజలు, ఆ తర్వాత మహామంగళప్రదమైన చండీ హోమం చేయడం జరిగింది. మళ్ళీ సాయంకాలంలో సుదర్శన మహాయాగం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా దేవతా విగ్రహాలకు ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటి అంటే ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, శయ్యాదివాసము అనే కార్యక్రమాలు చేసి ఆ యొక్క విగ్రహాలలో శక్తి నింపడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సుహాసినుల చేత, మహిళల చేత మహామంగళప్రదమైన కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలను అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాలను దర్శించిన, ఇక్కడ జరిగే వేదమంత్రాలు విన్న మన యొక్క పాపాలన్నీ కూడా పాపక్షయం జరిగిపోయి మీరందరికీ కూడాను మీ అభీష్టాలు, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతవి. కాబట్టి భక్తులందరికీ తెలియజేసేది ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని దర్శించండి, ఈ యొక్క మంత్రభాగాన్ని వినండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వమంగళ విగ్రహాజై భోగి ఫలనాగవల్లే దళద్వయయుతాం సకుంకుమాక్షత పుష్పైరభ్యర్చితాం సఘృతం సపాయసం సశూర్పం ఇమాం కపిత్థఫలం ప్రత్యామ్నాయం మహాహవిం పోష్యామి నమస్వాహా. అనేక దివ్యమంగళహోమేన జగదంబార్పణమస్తు. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. మాతా మహారాజ్ఞీ కీ జయ. ఓం మధ్యమచరిత్రస్య విష్ణు ఋషి మహాలక్ష్మీర్దేవతా ఉష్ణిఛందః శాకంధరీ శక్తి దుర్గా బీజం రాజసత్వం యజుర్వేదం సర్వం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం మధ్యమచరిత్ర హవనే వినియోగ.
అని అంటారు. అక్కడే ఇది సప్తశతి 700 శ్లోకాలతో ఉంది. సప్తశతి అని ఎందుకు అంటారు అంటే సప్తా 7 శతం అంటే 100 700 శ్లోకాలతో అమ్మవారి యొక్క వర్ణన ఉంటుంది. ఇంతవరకు అయ్యారు చెప్పిన వాటిల్లో మహాకాళి అమ్మవారికి సంబంధించిన వర్ణన, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన వర్ణన, అదేవిధంగా మహాసరస్వతి వర్ణన. ఇప్పుడు జరుగుతున్న 6 అధ్యాయాలు పూర్తి అయినాయి. ఇందులో మహాసరస్వతి యొక్క వర్ణన చెప్తూ ఉన్నారు. అంటే మనకు అమ్మవారి యొక్క ఈ శక్తి ఏ శక్తులైతే అవసరమో అవి అన్ని కూడాను. మరి లక్ష్మి ఒకటే ఉంటే సరిపోతుందా అంటే శక్తి కూడా కావాలి. ఇక్కడ అమ్మవారే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. కాంతి స్వరూపం ఎవరంటే అమ్మవారు. సుధా స్వరూపం, ఆకలి స్వరూపం అమ్మవారు. ఆకలి కావాలంటే కూడా అమ్మవారు లోపల ఉండాలి, ప్రచోదన చేయాలి, అయితే ఆకలి అవుతుంది. కొంతమందికి ఆకలి కాదు. దప్పిక స్వరూపం అమ్మవారు. ఆఖరుకు యాదేవి సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థిత అని అన్నారు. కోరిక కోరద్దు, కానీ అట్లనే కోరుతుంది మనసు. కలియుగము సరైన తదాస్తు పరమాత్మ ఏదైనా ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిండు. మళ్ళీ రెండో వాళ్ళ దగ్గర పోయిండు. నాయన నీకేం కావాలా వరం కోరుకో. వాడు మళ్ళీ అదే ప్రశ్న, స్వామి ఫస్ట్ నా దగ్గరికి వచ్చినవా, వాళ్ళ దగ్గరికి పోయినవా? నాయన లేదు సుమా, 2 నెంబర్ నీ దగ్గరికి వచ్చిన మొదలు వాడి పని అయిపోయింది, నేను ఏ అవకాశం లేదు, నువ్వు ఏది కోరుకుంటా అది ఇస్తా స్వామి. వారి కోరుకోరా అంటే వాడు బాగా ఆలోచన చేసిండట. వీడు ఏది కోరుకున్నా మనకి డబుల్ అవుతున్నది. వీడు 1000 తులాల బంగారం కోరుకుంటే మనకి 2000 తులాలు అవుతున్నది. వీడికి 1,00,000 ఎకరాల భూమి కోరుకుంటే మనకి 2 లక్షలు అవుతున్నది. ఏం చేయాలి ఏం చేయాలి? వీటికి మంట పాపం మనసులో పడతలేదు, అభివృద్ధి అవుతున్నది పాపం. అట్లా ఆలోచన చేసి ఆయన టైం అవుతుంది నేను పోతాను కోరుకోరా అనగానే వాడు ఒక మంచి కోరిక కోరుకున్నట్ట, చక్కటి కోరిక. ఏం కోరిక కోరిక ఎరికేనా? స్వామి నాకు ఒకవైపు కన్ను పోవాలి, ఒక కాలు పోవాలి, ఒక చెయ్యి పోవాలి, ఒక సైడ్ మొత్తం పెరాలసిస్ రావాలి అని కోరింటాడు. అంటే ఏమైంది? మొదటివాడికి ఏమైంది? 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 వైపుల పెరాలసిస్ వాడికి వచ్చింది. అంటే కలియుగం యొక్క ప్రభావం మనిషి పైన ఇట్లా ఉంటుంది. అంటే వాటి కోసం కోరిక లేదు, వాని కోసం కోరికే లేదు. ఇలా వాడేం కోరుకుంటే వాడేం కోరుతాడు. మనం అందరం కూడా అటువంటి మాయలోనే ఉన్నాం. కాబట్టి ముందు ఆరంభంలోనే మా అయ్యగారు చెప్పారు, మీకోసం మీరు కోరిక కోరుకోవాలి. మనకు 100 ఎకరాలు ఉండాలి అనుకుంటే సరిపోతుంది. వానికి 2000 ఎకరాలు అర్థమైందా? మన పిల్లలు మంచి జాబులో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, సరిపోయింది. వాళ్ళ కొడుకులు ఎక్కడన్నా ఉండని, ఇంకెక్కువ జాబ్ చేయాలి, వాడికో 10,000 ఎక్కువ ఉంటే ఏంటో ఆ జీతం. కానీ మన మనసులో అట్లా ఉండయి. వాడి కొడుకు ఎంత జీతం, నా కొడుకు ఎంత జీతం, వాడి కొడుకు ఎంత జాబు, నా కొడుకు ఎంత జాబు. కాబట్టి ఇటువంటి భేషజాలు లేకుండా అమ్మను మీరు కోరుకోండి. నేను గెలవాలి అని కోరాలి తప్పితే వాడు ఓడిపోవాలి అని కోరకూడదు. ఇది మన శాస్త్రం చెప్పింది. మనకు మన్యు సూక్తం అనే ఒక సూక్తం ఉంటుంది. శత్రునాశనము అని ఒకటి. అంటే అది ఆ పారాయణ చేస్తే, ఆ జపం చేస్తే శత్రునాశనము జరుగుతుంది అని. నాకు ఒకసారి తెలుసుకొని సగం తెలుసుకొని ఒకసారి వచ్చిండు. అయ్యగారు నా శత్రువు నశించాలి, శత్రు నాశనం కావాలి, అయ్యగారు మంచి పూజ జపా చేయలేమన్నా 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా అంటే నేను చెప్పిన దాని వివరణ ఏంటి అంటే, మన సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో శత్రు నాశనము అని, శత్రువు యొక్క ఆలోచన బుద్ధి నశించిపోయి వాడు మనకు మిత్రుడు కావడమే దాని ఉద్దేశము. అంతే తప్పితే శత్రువును కూడా నాశనం కమని మన సంస్కృతి, మన ధర్మము, మన వేదము కోరడం లేదు. మీరు గత ఎలక్షన్లలో ఎవరంటే ఎవరివ్వరు. ఈ ఎలక్షన్ల నుండి భుజాల మీద భుజాలు వేసుకొని దోస్తులే ఒకటే కండవలు ఉంటుంది. ఈ సంవత్సరం ఒకటే కండవ కనిపిస్తున్నదా, మళ్ళీ ఎలక్షన్ కు కండవలు మారిపోతాయి. మరి శత్రువులు ఎవరయ్యా అంటే నీ లోపల ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఏదైతే ఉన్నాయో అవే శత్రువులు. అవి నశించాలి అనే సంకల్పం తప్పితే నువ్వు చెప్పిన మనిషి నశించడం అనేది మన శాస్త్రంలో లేదు, ఉండదు. వాడు నీకు దోస్తు అయితే అయిపోయా కదా, నీకు ఎంత శత్రువు ఉన్నాడో వాడు నీకు మిత్రుడు అయితే సరిపోయా, నీకు అనుకూలమైతే అయిపోయా. ఆ విధంగా చెప్పింది. అంత గొప్ప సంస్కృతం అనేది. కాబట్టి అటువంటి మంచి సనాతన ధర్మ సంస్కృతిలో ఉంటూ ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో మనము ఈ ప్రతిష్ట అని అంటే
ధనాని భూమో పశవస్త గోష్ఠే నారీ గృహద్వారే జనో శ్మశానే కర్మాను గచ్చతి జీవయేక అని అన్నారు. అంటే మనకు ఎంత ధనం ఉన్నా గానీ ఈ లోకం మీద వదిలిపోవలసిందే. కానీ మనం ఉన్నంత కాలంలో మన యొక్క ధనాన్ని దేనికైతే ఉపయోగం చేస్తామో అది గొప్పతనం. మనం ఉన్నంతలో ప్రతి ఒక్కరికి భగవంతుడు ధనం అనేది ఇస్తాడు, చిన్న చిన్న ఎక్కువ తక్కువ. కానీ ఆ యొక్క ధనాన్ని ఏ విధంగా మనము ఉపయోగం చేస్తాం ఉన్నంతలో అనేదే ప్రధానమైన అంశం. కాబట్టి ఇటువంటి మంచి దేవాలయానికి, గ్రామ అభివృద్ధికి అనూప్ రెడ్డి గారి దంపతులు అయితే వెచ్చిస్తున్నారో ఈ యొక్క ప్రతిష్టాకారకం గాని యాగము గాని ఇవి అన్నిటి యొక్క ఫలితము ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విశేషము ఏదో చేస్తున్నారని కళ ముందు చెప్పడం కాదు, సనాతన ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. ప్రతి మనిషికి ధనం ఉంటుంది, తనకు ఉన్నంతలో చేయాలి. కాబట్టి ఇటువంటి తన ధనాన్ని ఏదైతే రెడ్డి గారు ఇక్కడ వెచ్చించి ఆలయ నిర్మాణానికి కానీ ఇటువంటి యజ్ఞయాగాది మంచి ప్రతిష్టలో కూడా చూడండి 25 మంది బ్రాహ్మణులు కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా బ్రాహ్మణులే కనిపిస్తున్నారు. నిన్న సాయంత్రం కానీ అప్పుడు చూస్తే జనాలు లేని టైంలో కూడా ఇక్కడ యాగశాల నిండుగానే ఉంటున్నది. ఎందుకంటే బ్రాహ్మణులు అంతమంది ఉన్నారు. రెడ్డి గారు అరుణ్ కుమార్ శర్మ గారికి అన్నగారికి మా అన్నగారికి చెప్పడం జరిగింది ఒకటి మాట ఏంటంటే, అయ్యా దేంట్లో కూడా కాంప్రమైజ్ అనేది వద్దు, అర్థమైందా? విధి విధానంగా పద్ధతి ఏ విధంగానైతే ఉంటుందో ఆ పద్ధతి ప్రకారంగా చేయండి. మరి చూడండి, బ్రాహ్మణులు 5గురితో కూడా చేయొచ్చు, 11 మందితో చేయొచ్చు, 15 మందితో చేయొచ్చు, 20 మందితో చేయొచ్చు, 25 మందితో చేయొచ్చు. మనం చేసేది 100%, 100%. మనది 99 కాదు, 99.9 కాదు, మనది 100% చేస్తున్నాం మనం. కాబట్టి ఆ విధంగా వారు రెడ్డి గారు కోరుకున్నారు, అరుణ్ కుమార్ శర్మ గారు, సిద్ధాంతి గారు ఆ విధంగా. ధర్మవరం గ్రామంలో శివాలయం దగ్గర వెంకటేశ్వర టెంపుల్ ప్రారంభం అయింది. ఈరోజు కార్యక్రమము ఇలా చండీయాగం కార్యక్రమం, పూజా యజ్ఞం నడుస్తుంది. దాని సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. ఈరోజు ఇది వంటలు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అన్నదాన కార్యక్రమంగా విజయవంతంగా నడుస్తుంది. నిన్న ప్రారంభమైన అన్నదానము ఈరోజు 2వ రోజు, మళ్ళీ 3వ రోజుకు 9వ తారీఖు ఉంది. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి శాకం, ఒకటి ఇది మిల్ మేకరు శాకం, ఒకటి పాలకూర పప్పు, సిరా ప్రసాదము, శనగపప్పు, ఆలుగడ్డ, పప్పుచారు, ఇన్ని రకాల వంటలు చేయబడినది. అందరు భక్తులు విజయవంతంగా వచ్చి అందరు పాల్గొని పూజా కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నారు. ఆ వెంకటేశ్వర కృప వల్ల కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ధర్మవరం గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొత్తగా నిర్మించడం జరిగినది. నిన్న 7వ తారీఖు గంగానీళ్ళ అభిషేకంతో చేయడం జరిగినది. నిన్న అన్నదానం జరిగింది. ఈరోజు కూడా అన్నదానం ఉంది. ఈరోజు చండీయాగం ఉంది, యజ్ఞము. ఈరోజు వంటలకి ఇక్కడ బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రేపుగా ఉంది అన్నదాన కార్యక్రమం. రేపు దేవుళ్ళు అన్ని పూజలు, ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు కూర్చోవడం జరుగుతుంది. రేపు వెంకటేశ్వర స్వామి పెళ్లి రథం ఉంది, రేపు ఊరేగింపు ఉంది రేపే. ఇక్కడ ఈ ధర్మవరం గ్రామం అనేది ఒకప్పుడు ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉండండి. ఇది ఈ అనూప్ రెడ్డి అంటే ఒక మామూలు వ్యక్తి నుంచి యుఎస్ అమెరికా వెళ్ళి పారిశ్రామికవేత్తల బాగా డెవలప్ అయిపోయి ఒక ఊరికి భగవంతుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి టైప్లో కూడా దీన్ని బాగా డెవలప్ చేస్తుండండి. ఇది చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా కానీ, నిజామాబాద్ డిస్టిక్లో కూడా కానీ చాలా బాగా తన మనసులో కోరిక ఉన్నది కూడా, తన ఏదున్నా భగవంతుడు మంచి ఆశీర్వాదిస్తాడు మేము కూడా కోరుతున్నాము. రెండవది ఏంటంటే, ఇక్కడ మామూలు ప్లేస్ ఉండే పక్కన శివాలయం టెంపుల్ మరియు అటు సాయిబాబా టెంపుల్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే చాలా మంది తిరుపతి వెళ్తున్నారు కదా, మరి మన ఊర్లో కూడా మనం ఒకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టేసి దీనికి బాగా చేద్దామని చెప్పేసి టెంపుల్ నిర్మించడం అయింది. రెండోది రేపు ఈ విగ్రహ ప్రతిష్టాపన ఉంది, గజస్తంభం కూడా రేపు ప్రతిష్టాపన ఉంది. ఇది మరుమూల ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని బాగా విజయవంతం పెద్ద అధిక సంఖ్యలో కూడా చేయాలని మేము ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా అనుపన్నకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి.
జరిగింది. వాటిని పూజించి పెట్టారు అయ్యగారు. ఇక్కడ ఇటు పూజ జరుగుతుంటే అక్కడ కూడా అనుష్ఠానం పూజ జపం అన్ని జరిగినాయి. దాని స్థాపన విధానం అంతా జరిగింది. ఆ కలశాలను మీరు తీసుకొని వెళ్ళి దేవతామూర్తుల పైన అభిషేకం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరందరూ దండం పెట్టి మంచిగా లేండి. భగవానికి దయచేసి ఎవరు మాట్లాడవద్దు. ఇప్పుడు స్వామి గారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది, మహాశ్రవణ కార్యక్రమం. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. 108 కలశాలతోని స్వామి గారికి అనేక విధంగా ఔషధాలతోని అభిషేక కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నవార్ణ మూలమంత్ర హోమాలు చేస్తూ ఉంటారు. స్వాహ స్వాహ స్వాహ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, శ్రీనారాయణ గోవింద, శ్రీనారాయణ గోవింద. గోవింద హరి గోవింద గోవింద గోవింద. మూర్తి గోవింద, గోపీ జనలల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ వర్ధన గోవింద,
వాహన గోవింద చదవడానికి పక్కన పెట్టండి దయచేసి. ప్రియ గోవింద గోవింద గోకుల నందన గోవింద పురుష श्रीदेवी भूदेवी समेत श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी देवालय प्रतिष्ठा प्रयादीक्षा अभ्यतन प्रातः काले कृता देवता मूलमंत्रहोमेन दुर्गा सप्तशती मंत्रहोमेन यज्ञेश्वरार्चनमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु नेत्राचमनं मोक्षेतु आचमनम् आचमनं कृत्वा భక్తులందరికీ విజ్ఞప్తి. అమ్మ ఇవాళ రెండో రోజే యజ్ఞము. ఈ రోజే యజ్ఞం పట్టు ఎవరికి పెట్టరు. రేపు మూడవ రోజు పూర్ణాహుతి జరిగిన తర్వాత రోజు రక్షగా అందరికీ పెట్టడం జరుగుతుంది. అందరికీ కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే పోసే వాళ్ళు తొందరగా పోసుకుంటూ వెళ్ళండి. కడిగి పంపించడం అడుగుతున్నారు. కొంచెం స్పీడప్ చేయండి. వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. సాయంత్రము 4 గంటలకు మాకు ఇక్కడ పూజ చాలా అవుతుంది. మాకు 4 గంటలకు యజ్ఞం ఆరంభం చేసుకుంటాం. 4 నుంచి 5 వరకు యజ్ఞం అవుతుంది. ఖచ్చితంగా 5 గంటలకు ఇక్కడ కుంకుమార్చన చాలా అవుతుంది. 5 గంటలకు కుంకుమార్చన చాలు. భక్తులందరికీ విజ్ఞప్తి. శ్రీ స్వామివారికి ఎవరైనా విరాళాలు ఇచ్చుకునేవారు ఉంటే ఇక్కడ హోమగుండం దగ్గరికి వచ్చి ఇవ్వగలరని మనవి. ఆలోచిస్తూ మన జీవన క్రమం అంతా గడిచిపోయింది. ఇలానే గడిచిపోతుంది. అక్కడున్న ఆ దంపతులను చూస్తే బంధం లేదు, పరమాత్మతో ఉన్న బంధం తప్ప.
ఈ విగ్రహాలు పరిస్థితి మా తర్వాత మరి విగ్రహాలు అనాథలు కావాలి కదా, అనాథంగా వాటిని వదిలేయకూడదు. ఓం గౌరీ నమః, ఓం పద్మాయై నమః, ఓం శక్ష్యై నమః, ఓం మేధాయై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం విజయాయై నమః, ఓం జయాయై నమః, ఓం దేవసేనాయై నమః, ఓం సుధాయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం మాతృభ్యో నమః, ఓం లోకమాతృభ్యో నమః, ఓం ప్రజ్ఞే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం తుష్ట్యే నమః, ఓం కులదేవతాయై నమః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి రాజరాజేశ్వరి భువనేశ్వరి సపరివార శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. గంధపుష్పాక్షతైః సంపూజ్య యా పదినేర్యా బలాపుష్పాయా సరస్వతీః బృహస్పతి ప్రచోదనాస్తానో అసహ. ఓం మానోహికం సేజ్జాతనే లోకావశ్వం పురుషం జగదో ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోదయ మోదయ శత్రుర్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ నేత్రే కాలాపరేదాయ సర్వదిక్షోపరకరాయ ఓం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రారం ఫట్ స్వాహా. శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. సర్వత్ర విజయలక్ష్మీ సంప్రాప్తిరస్తు, సర్వత్ర శత్రుపరాజయ సిద్ధిరస్తు. సత్యాः సంతు యజమానస్య కామాః. మరి వారు కూడా ఉపస్థితి కావడం చాలా ముదావహమైనటువంటి విషయం కనుక వారికి మా ముసుగు వంశం వారి తరఫున అనూప్ రెడ్డి గారి యొక్క కుటుంబ పక్షాన వారికి వారితో వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాలో. నేను ఇందాక చెప్పినట్టు ఈ విగ్రహాలు 3 తరాల క్రింద నిర్మాణమయ్యి ధర్మోరా గ్రామం లోపలికి రావడానికి మాత్రమే ఆ తరం నుంచి ఈ తరం దాకా ఎదురు చూస్తూ గర్భాలయానికి ప్రవేశించాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి తరంలో మరి దానికి కొత్తగా ధనం లేని వారు ఎవరైనా ఉన్నారా? ధనానికి దానమే ధర్మ కార్యమే. అలాంటి కార్యక్రమాలకు ధనము వినియోగం దేవతా
दिवे दिवे नमस्कुर्यान्नास्मिरन्ये भवति सर्वस्याप्ये सर्वस्य नित्यै पुष्पायाश्च पुष्पे రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. వెల్కమ్ టు భారత్ ఛానల్. ఇప్పుడు మనం మోర్తాడు మండలం ధర్మవరం గ్రామంలో సిద్ధి బుద్ధి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన బాల్కొండ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రెండవ రోజు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇట్టి పూజకు మన లోకల్ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈరోజు రెండవ రోజు కార్యక్రమానికి మన బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ధర్మవరం గ్రామంలో మా ఆత్మీయుడు అనూప్ రెడ్డి గారు, వారి తండ్రి రాజేశ్వర రెడ్డి గారు, వారి కుటుంబం ఇవాళ ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టినారు. సుందరమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వారి చేతుల మీదుగా నిర్మింపజేసి ఇవాళ దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకుంటా ఉన్నారు. నేను ఈ సందర్భంగా అనూప్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి సతీమణికి, వారి కొడుక్కి, వారి తండ్రి గారైన రాజేశ్వర రెడ్డి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, డబ్బులు చాలామంది సంపాదిస్తారు. కానీ ఒక దైవ కార్యం కావచ్చు, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కావచ్చు, దాంట్లో ముఖ్యంగా తరతరాలుగా నిలిచుండిపోయే ఒక దేవాలయాన్ని కట్టడం కావచ్చు. ఈ దేవాలయ కట్టడం అనేది సహజంగా అందరి చేతుల వల్ల అందరితో సాధ్యం కాని పని. అది ఎంతో ఏదో పూర్వజన్మ సుకృతి. ఆ భగవంతుడు ఎంత ఆశీస్సులు ఇస్తేనో ఇటువంటి కార్యక్రమం చేయటానికి వీలవుతుంది. మరి ఇవాళ అటువంటి మహాభాగ్యాన్ని అనూప్ రెడ్డి గారు ఇవాళ సొంతం చేసుకున్నారు. నిజంగా కూడా వారి కుటుంబం వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచి సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఇటువంటి ఆలోచన వచ్చినటువంటి మరి ఆయనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. ధర్మవరం గ్రామంలో ఇంత మంచిగా ఈ గ్రామస్తుడైనందుకు, ఈ గ్రామంలో పుట్టినందుకు, ఆయన అమెరికాలో స్థిరపడి డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది గ్రామాల వైపు చూడట్లేదు. ఇవాళ ఆయన తన గ్రామంలో ఒక దేవాలయాన్ని కట్టాలని చెప్పి ఆలోచన చేసి పూనుకొని దాన్ని పూర్తి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకు మరొకసారి నా శుభాకాంక్షలు. ధర్మవరం గ్రామ ప్రజలకు కూడా ఇంత సుందర వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని వారు పొందినందుకు, ఇక్కడ స్వామివారు ఇక్కడ తిష్ట వేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ముప్కాల్ మాజీ సర్పంచ్ గారు భూమేశ్వరరావు మనతో ఉన్నారు. ఆలయానికి వచ్చారు కాబట్టి ఆయన ఎలా అనుభూతి చెందారో తెలుసుకుందాం. మేము ఈరోజు ధర్మవర గ్రామానికి రావడం జరిగినది. చాలా సంతోషంగా ఉంది. అపురూప వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కోసం రేపే కార్యక్రమం జరిగేది ఉంది. ఈరోజు మా ప్రసన్న గారితో మేము ఇక్కడికి రావడం జరిగినది. చాలా ఆనందంగా ఉంది. ఇట్టి అపురూపమైనటువంటి ఘట్టం ముస్కు అనిరుద్ధ్ రెడ్డి గారు ఇట్టి కార్యక్రమాన్ని మొత్తం కూడా వారే నిర్వహించి, వారే మొత్తం కూడా 1,50,00,000 కూడా వారే నిర్మించి, వారే విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి వారు వచ్చి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ వారి స్వగ్రామమైనటువంటి ధర్మవరంకి వచ్చి వారు నిర్మించినటువంటి చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ కూడా ఇలా ఎవరైతే వేరే దేశాల్లో ఉన్నట్టు వారు ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటే వారి పేరు కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఇట్టి అపురూప వెంకటేశ్వర స్వామి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. మరి నిన్న నుంచి మీరు సేవ చేస్తారు కదా, ఎట్లా ఫీల్ అవుతారు దీనికి మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా ఊరు అదృష్టం మాకు ఈ వెంకటేశ్వర గుడి కావడం. శనివారం భక్తులు ఎక్కువ వచ్చిరా ఈరోజు? మరి నిన్నటికన్నా ఎక్కువ ఉన్నారు. ఈరోజు 3 రోజులు ఎంతమంది రావచ్చు? ఈరోజు 1000 మంది పైన కొడుతున్నారు. 1000 మంది పైన ఉన్నారు. ఎంతవరకు మీరు వంటలు చేశారు ఈరోజు? ఎంతమంది కొరకు? మేము
1200 మందికి వంటలు చేసినాము. మాకు ఇప్పుడు సరిపోతుంది, ఇంకా నడుస్తూనే ఉన్నది అన్నదానం. ఈరోజు ధర్మవర వెంకటేశ్వర స్వామి కాడ ఈరోజు 3:30 గంటలు పెట్టినాం, అయిపోయింది. ఇంకో గంటల రైస్ 4 గంటల రైస్ దొంగతున్నది. కొంచెం పబ్లిక్ అయితే బాగా అనుకోకుండా ఎక్కువ అవుతారు, చాలా బాగా బ్రహ్మాండంగా వస్తున్నారు. దాదాపు ఎన్ని వేల మందికి వచ్చి దాదాపు ఒక 3000 మంది వచ్చారు సార్. 3000 మంది దాకా వచ్చారు ఈరోజు. 3000 మంది కూడా మీరు అన్నం అరేంజ్ చేస్తున్నాం. 3000 మందికి సార్. ఇంకా ఎంతమందికి పెట్టే అవకాశం ఉంది ఇక్కడ? ఇంకా 1000 మందికి అయినా పెట్టే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మోర్తాడ్లో ధర్మవరంలో నిర్మిస్తున్న ఆలయానికి మన ధర్మ జాగరణ జిల్లా విభాగ్ కార్యకర్త గంగారాం గారు వచ్చారు. వారిని మాట్లాడిద్దాం. జై శ్రీరామ్. వచ్చారు కదా. జై శ్రీరామ్. చాలా మహా అద్భుతము. ఈ మండల్లో, ఈ గ్రామంలో ఇంత మంచి అద్భుతం జరగడానికి చాలా భక్తులు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా వచ్చారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇట్లనే హిందూ సమాజం కూడా అందరూ జాగృతం కాదు, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ధర్మజాగరణ తరపు నుంచి వినంతి చేస్తున్నాను. జై శ్రీరామ్. ఆలయాలు ఇక్కడ నిర్మితం అవుతున్నాయి కదా, మీరు ధర్మ జాగరణ వారు వచ్చేసి ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? చేయొచ్చు. ధార్మిక కార్యక్రమాలు, కుంకుమ పూజ కార్యక్రమాలు, దేవీ నవరాత్రుల సమయంలో, హనుమాన్ సమయంలో కూడా మనము కార్యక్రమాలు చేయొచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది విలేజ్ కూడా. ఆలయ ధర్మకర్త ముస్కు అనుదీప్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. ఈరోజు జరిగిన కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ఏమేమి జరిగిన కార్యక్రమం? వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో 2వ రోజు అయిన శనివారం ఈరోజు ఉదయం చండీయాగం, చండీ పారాయణంతో పాటు స్వామివారు అమ్మవార్ల విగ్రహాలకు శయనం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట కుంకుమార్చన, స్వామివారికి బియ్యంలో శయనింపజేయడం మరియు చండీ హోమం జరుగుతాయి. రేపు ఉదయం 10 గంటలకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ, తదనంతరము శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. దీంతో ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగిస్తుంది. భక్తులందరూ ఈరోజు రేపు కార్యక్రమాలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. జనాభా ఎట్లా వచ్చినట్టు మీకు అనిపిస్తుంది? మీరు ఊహించిన దానికంటే కరెక్ట్ వస్తుందా? మీకు సంతోషంగా ఉందా? ఎస్, మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది వస్తారు. చాలా సంతోషం. ముఖ్యంగా ధర్మవర గ్రామ ప్రజలు, గ్రామాభివృద్ధి కమిటీ సేవలు, సహాయం చాలా గొప్పది. నిన్న సాయంత్రం ముత్తైదువలు స్వామివారి జలాభిషేకం కోసం కనీసం 400 మంది ముత్తైదువలు గ్రామంలో ఊరేగింపుగా జలాన్ని తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించడం జరిగింది. మా జీవితంలో అది ఊహించినటువంటి సంఘటన. ఈ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా మేము కృతజ్ఞులమై ఉంటాం. అనూప్ రెడ్డి గారి క్లాస్మేట్స్ ఇక్కడ ఆలయ దర్శనానికి రావడం జరిగింది. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడ నుండి వచ్చారు మీరు? నా పేరు ఆశీష్ అండి, మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. అనూప్ కుమార్ రెడ్డి మేమంతా కలిపేసి డిగ్రీలో 1990 నుంచి 1993 వరకు కలిసి చదువుకున్నాము. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాము. ఈరోజు అనూప్ ఇక్కడ చాలా గొప్ప కార్యం చేస్తుంటే మేము అన్ని రాష్ట్రంలో, అంటే యునైటెడ్ ఆంధ్ర నుంచి, అన్ని జిల్లాల నుంచి ఈరోజు అనూప్ చేస్తున్న గొప్ప కార్యానికి మేము అంతా చాలా సంతోషమై ఈరోజు అనూప్తో పాటు ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషం అండి, ఇది చాలా బాగా జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతారు సార్ ఈ గుడిని చూసి మీరు? చాలా సంతోషం అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంత దూరం నుంచి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సెలో జూబ్లీ కాలేజ్ 1993 బ్యాచ్ అండి మాది. మా క్లాస్మేట్ అనూప్ కుమార్ రెడ్డి మాతో పాటు చదువుకున్న వ్యక్తి ఇంతటి మహత్కార్యాన్ని చేయడం చాలా ఆనందంగా ఉంది. అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు సాధారణంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా ఉంటారు. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు తన సొంత ఊళ్ళో దైవ కార్యాన్ని చేయడం అనేది ఎంతో అద్భుతమైన కార్యక్రమం. నిజంగా మా క్లాస్మేట్స్గా మాకు అనూప్ కుమార్ రెడ్డి చేస్తున్న ఈ శుభకార్యాల్లో పాలు పంచుకోవాలని అందరూ విజయనగరం నుంచి, ఇటు కర్నూలు నుంచి, అటు ఆదిలాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అనంతపూర్ నుంచి, అటు బాపట్ల నుంచి అందరూ కలిసి వచ్చి వాడికి మా అనూప్ కుమార్ రెడ్డికి శుభాశీస్సులు తెలియజేయాలని, భవిష్యత్తులో మరిన్ని శుభకార్యాలు సమాజ సేవ కోసం పాటుపడాలని, అతని వంశం వృద్ధిలోకి రావాలని మా మిత్ర బృందం తరఫున కోరుకుంటున్నాం. వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని తెలియజేసుకున్నాం. మాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నామని. థ్యాంక్ యూ సార్. నేను కామారెడ్డి జిల్లానే. అనూపు మేమంతా బ్యాచ్మేట్స్.
ఈ బృహత్కర కార్యక్రమంలో మేమందరూ పాల్పంచుకుంటున్నందుకు మా క్లాస్మేట్స్ మా కాలేజీకే పెద్ద గర్వకారణం ఇది. ఈ విలేజ్ వాళ్ళకు కూడా ఇంత మంచి టెంపుల్ కట్టియడము నిజంగా అనూప్ కుమార్ గారికి అసలు మేము చాలా సంతోషిస్తున్నాము. ఒక బ్యాచ్మేట్స్గా క్లాస్మేట్స్గా వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ వాళ్ళ ఇక్కడ విలేజ్ వాళ్ళకి ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దివ్యంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీరు ఎక్కడ వచ్చారు? నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ కొత్తకొండ అండి. మేమందరము సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ 1990 నుంచి 93 వరకు క్లాస్మేట్స్ కర్నూలులో. మా అనూప్ కుమార్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా వాడు మంచి యాక్టివ్గా ఉండేది. మా క్రికెట్ ప్లేయరు, మా క్యాప్టెను అండ్ హౌస్ క్యాప్టెను, మాకు అన్నీ బాగా కాంపిటేటివ్ ఉండేది మంచిగా. అండ్ తర్వాత వాని ఫ్యామిలీ ఇంత బాగా ఎదిగి ఈ ఊర్లో ఇంత మంచి కార్యక్రమం చేసి ఇంత మంచి విగ్రహ ప్రతిష్టకు మా అందరినీ ఆహ్వానించడము, మేమందరం కూడా ప్రతి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి రావడము మాకు కూడా మేమేం ఫీల్ అవుతున్నామంటే మాకు పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాం. మేమందరం కూడా వాడికి వాళ్ళ ఫ్యామిలీకి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలతోని సుఖశాంతులతోని సిరి సంపదలతోని ఇంకా మంచి ప్రోగ్రాములు చేయాలని వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి ఇంకా వాడి అబ్బాయి కూడా ఉన్నత స్థాయికి పోవాలని మేమందరము మనసా వాచ వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థిస్తూ నిజంగా కూడా మళ్ళీ ఈ ప్రోగ్రాం మాకు కల్పించినందుకు కూడా మేము కూడా జన్మలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మా కుటుంబ సభ్యులు కూడా ఇళ్లలో చాలా ఆనందంగా ఫీల్ అయ్యి అందరం ప్రతి ప్లేస్ నుంచి వచ్చినాం మేము. జై శ్రీరామ్, గోవిందా గోవిందా. అవ్వ ఎవరికి వెళ్ళొచ్చినావు? ధర్మూరనే మా ఇది ధర్మూరనేనా? ధర్మూరనే మా ధర్మూర పాటేన్లు నిజామాబాద్లు ఉన్నారు. ఆయన కొడుకులు అమెరికా పోయినరు. అలా దేవుడి దయ వలన మంచిగా అయినరు. ఆయన 3-4 కోట్లు పెట్టి ధర్మూర కాడ మంచిగా గుడి కట్టించండి, వెంకటేశ్వరుల గుడి. మత్తు సత్రం పెడుతున్నాడు. మా ధర్మూరకు ఐభోగ్యమైంది, మా ధర్మూరకు ధనం వచ్చింది. ఇక మాకు అంతా సంతోషమే. మరి ఇంత పెద్ద గుడి కట్టిండు కదా, మరి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఊరోళ్ళందరూ దీని మీద సహకరిస్తున్నారా? మంచిగా అనిపిస్తున్నది, చేస్తున్నారు. అంతా నిలబడి చేస్తున్నారు. శాతనైన వాళ్ళు నాటి దూలబడి వాళ్ళు తినుకుంటూ కూకుంటున్నారు. ఈరోజు ధర్మూర గ్రామంలో జరిగినటువంటి ఈరోజు పూజా విశేషాలని మన అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు, ఈరోజు ఎలాంటి పూజలు జరిగాయి? శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టాపన సందర్భంలో ఈరోజు అంటే శనివారం రోజున ప్రతిష్టా సంబంధితమైన కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి కూడా మరి సశాస్త్రమైనటువంటి రీతిలో నిన్నటి రోజున ఏవైతే మండపాలు స్థాపన చేసినామో ఆ స్థాపన చేసినటువంటి వాటికి నిత్య పూజార్చన కార్యక్రమము, అలాగే ఈ కుడివైపున ఏదైతే సుదర్శన చక్రం వేశామో సుదర్శన చక్రానికి ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమము, అలాగే ఇవాళ 112 కలశాలని ప్రత్యేకంగా స్థాపన చేసి మరి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. రేపటి రోజున ఈ కలశాలతో స్వామివారి మూల విగ్రహానికి అభిషేకం అనేది జరుగుతుంది కనుక దానికి సంబంధించింది ఈ రోజునే ప్రతిష్ఠ చేశాం. అలాగే ఇవాళ మరి సాయంకాలంలో ఈ పక్కన ఎడమవైపున సూర్య అంటే రవికి సంబంధించినటువంటి ఒక చక్రాన్ని వేసి సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని కూడా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే స్వామివారికి 153 కలశాలతో మృణ్మయమైన అంటే మట్టితో తయారు చేయబడిన కలశాలతో మహాస్నపనము అని ఉంటుంది. 9 రకాల ఔషధాలు, అలాగే నానా రకాలైనటువంటి మొక్కల నీళ్లతో మరి జలంలో వర్ణదేవుణ్ణి ఆవాహన చేస్తూ వాటి ద్వారా మహాస్నపనము అనే కార్యక్రమం కూడా మరి నిర్వహించడం జరిగింది. ఇందులోనే మరి ప్రత్యేకంగా ఇవాళ నిన్నటి రోజున జలాధివాసం అయింది. ఈ రోజున స్వామివారి మూల విగ్రహాలన్నింటికీ కూడా
శయ్య పైన అంటే పరుపు పైన స్వామిని పడుకోబెట్టడం, అలాగే దానిపైన వస్త్రాలు, వివిధ రకాలైనటువంటి నూతన వస్త్రాలు, అలాగే వస్త్రాలతో పాటు ధాన్యం, ఈ ధాన్యాదివాసం, అలాగే వివిధ రకాలైనటువంటి పుష్పాలను తీసుకొచ్చి పుష్పాధివాసం, అలాగే అనేక రకాలైనటువంటి పండ్లు తీసుకొచ్చి ఫలాదివాసం, నవరత్నాలతో కలిపి రత్నాధివాసం, ఇలాగా ఒక ప్రతిష్టా కార్యక్రమంలో ఎన్ని అధివాసాలు ఉంటాయో చాలా వరకు మరి విధి విధానంగా మరి ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే సాయంకాలం లోపల ఇవాళ మహిళలందరూ కూడా సామూహికంగా గ్రామంలో దాదాపుగా ఒక 500 మంది ముత్తైదువులు సామూహికంగా శ్రీచక్రానికి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మహిళలందరికీ కూడా మరి మా ఈ కార్యక్రమ నిర్వాహకుల ద్వారానే ఉచితంగా మరి వారికి పూజా ద్రవ్యాన్ని కూడా అందిస్తూ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే నిన్నటి రోజు, ఈరోజు మరి రేపు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా భోజన సదుపాయాలతో పాటు ఇతర వసతులను కూడా మరి ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. కనుక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో జనులందరూ కూడా తండోపతండాలుగా పాల్గొంటూ ఉన్నారు. విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా వారు ఇచ్చినటువంటి యంత్రాలని మరి ఈరోజు మంత్రాలతో అనుష్ఠానం చేయడం జరిగింది. రేపటి రోజున 9:30 ఉదయం పూట వాటిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మిగతా కార్యక్రమాలు మరి రేపటి రోజున మనం తెలుసుకుందాం. శుభమహోతు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి మన ఆర్ఎస్ఎస్ ప్రముఖ ధర్మజాగరణ నుంచి వచ్చినటువంటి స్వామీజీతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ గారు చెప్పండి, మీ నామధేయం ఏంటి? నా పేరు ఆచార్య నరేంద్ర. అందరికీ జై శ్రీరామ్. నేను నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామంలో ఉంటాను. అక్కడ ఒక గీతాశ్రమం ఉంటుంది, అక్కడ స్వామీజీలా ఉంటాను నేను. అయితే ధర్మజాగరణ విభాగం ఉంటుంది ఆర్ఎస్ఎస్ది, అందులో సంస్కృతి విభాగము, దానికి సహప్రముఖుని నేను. అయితే మన ఈ ధర్మజాగరణ విభాగం అనేది మొత్తం అంతటా ఉంటుంది, భారతదేశం అంతటా కూడా. ధర్మజాగరణ యొక్క విభాగము పని ఏమిటి అంటే మన హిందువులలో ధర్మం పట్ల చైతన్యం తీసుకురావడం. ఎందుకు అంటే శాస్త్రంలో ఏం చెప్పడం జరిగింది అంటే శస్త్రేణ రక్షితే రాష్ట్రే శాస్త్ర చర్చ ప్రవర్తతే. ముందుగా మన దేశము సురక్షితంగా ఉంటే, మన సరిహద్దులు సురక్షితంగా ఉంటే, మన కుటుంబమైన సమాజమైన సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ధర్మం అనేది ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించిన ధర్మమైనా కూడా వికసిస్తుంది. మరి ఈ కాలంలో చాలామందికి ధర్మము దానికి ప్రత్యామ్నాయంగా ఒక మతం అనే శబ్దాన్ని వాడుతున్నారు. కానీ ఇది అందరికీ తెలిసి ఉండాలా, పండిత పురోహిత ఆచార్య స్వామీజీలు అందరికీ కూడా ధర్మము వేరు, మతం అనేది కూడా వేరు. కానీ మనది కేవలము సంస్కృతి, ఇది సనాతన ధర్మం, వైదిక ధర్మం, ఆర్ష ధర్మం అని అంటాము. మరి ఈ ధర్మము దీంట్లో ఏముంటుంది అంటే సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి భావన, వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన. వేదాల్లో ఒక మంత్రం యొక్క భాగం ఏంటంటే మిత్రస్య చక్షుషా సమీక్షామహే. ఈ ప్రాణులన్నింటినీ కూడా, అంటే కేవలం మానవ మాత్రమే కాకుండా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాదులు, ఈ జంతువులన్నీ కూడా వాటన్నింటినీ ఎలా చూడాలి? ఆత్మదృష్టితో చూడాలనేటటువంటి ఇలా చెప్పేటటువంటిది కేవలం సనాతన ధర్మమే తప్ప మిగతా ఏది కూడా కాదు. మానవునితో సమానంగా చూడాలి, మన పక్కింటి వాడిని కూడా మనలాగానే చూడాలి అని చెప్పేటటువంటిది మన ధర్మమే తప్ప ఏ ఇతర మతాలు అవన్నీ కూడా కావు. కాబట్టి ఇటువంటి గొప్పదనము ఉన్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ ఊరిలో ధర్మోరా అనే పేరు కలిగినటువంటి ఊరిలో మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడి ప్రతిష్ఠ జరుగుతుంది. దీనికి చాలామంది విచ్చేశారు. ఇంతకు పూర్వము పండిట్జీ గారు కూడా ఇటువంటి విషయాలు చెప్పారు. ఇక్కడ 5 మహాకుండాలతోని యజ్ఞాలు నిర్వహించడము, వేద మంత్రాల సాక్షిగా, అగ్నిదేవుని సాక్షిగా పండితులందరూ కూడా, వేద విద్వాంసులు పండితులందరూ కూడా ఇక్కడ వేదోచ్చారణతో, వేద మంత్రాలతో, సస్వర పాఠముతో ఇక్కడ ఇటువంటి క్రతువును నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి, గుడి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి చాలామంది ఊరి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుతూ, మన యొక్క ధర్మము అంతటా కూడా ప్రాచీన కాలంలో మనుస్మృతిలో ఒక శ్లోకం వస్తుంది. ఏమిటంటే
ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యా సర్వమానవా. అంటే ఆ కాలంలో మన మొట్టమొదటి రాజ్యాంగము, వేదాలు, తదుపరి మనుస్మృతి లాంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ఏం చెప్పడం జరిగింది? తన యొక్క ఆత్మజ్ఞానం గురించి, తను అంటే ఏంటో తెలుసుకోవడానికి, మిగతా విద్యలన్నింటిని కూడా అభ్యసించడానికి విదేశాల నుండి భారతదేశానికి వచ్చేవాళ్ళు. నలంద విశ్వవిద్యాలయము, తక్షశిల విశ్వవిద్యాలయము, ఇటువంటి వల్లభి విశ్వవిద్యాలయము, చాలా విశ్వవిద్యాలయాల్లో ఎంతోమంది పిల్లలు, విద్యార్థులు బ్రహ్మచారులుగా ఉండి విద్యను అభ్యసించి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నేర్చుకొని విదేశాలకు వెళ్ళి ప్రచారం చేసినటువంటి ఘనత మన కేవలం భారతదేశానికి మాత్రమే. అందువల్ల మళ్ళీ మనమందరము కూడా ప్రాచీన సంస్కృతిలో ఉన్నటువంటి సైన్సును, విజ్ఞానాన్ని వెలికితీసి యజ్ఞం వల్ల ఏదైతే ఆక్సిజన్ ఉద్భవిస్తుందో అటువంటి వాటిని మళ్ళీ మనం తెలుసుకొని విశ్వానికి మనం అందజేద్దామనే కోరిక ఉండాలి. మన సంస్కృతిలో ప్రతిదీ కూడా ఆడవాళ్ళు పసుపు పూసుకుంటూ ఉంటారు. దానికి ఎందుకు ఇప్పుడు కనుక్కున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది ఒక సైంటిఫిక్, ఇది ఒక ఆయుర్వేద మెడిసిన్, క్రిములు కీటకాలు దూరం అవుతున్నాయని ఇప్పుడు చెప్తున్నారు. కానీ మనం ఎప్పటి నుంచో తరతరాల నుంచి పాటిస్తున్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సైన్స్ ఉంది అని గ్రహించి దాన్ని ఇతరులకు కూడా తెలియజేస్తేనే అప్పుడు మాత్రమే మనం అందరం కూడా గట్టిగా ఉండగలుగుతాము. మన సంస్కృతి మనం గట్టిగా రక్షించుకోవాలి. ఈ కాలంలో రకరకాల మనుషులు ఏదో విధంగా చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానికి లొంగకుండా, వాటికి బానిస కాకుండా మన యొక్క సంస్కృతి, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటింపజేయాలి. ఇప్పుడు కూడా విదేశాల్లో ఎంతోమంది మన వైదిక సంస్కృతి, మన సనాతన సంస్కృతి, మన హైందవ సంస్కృతితో ప్రభావితులై అందరూ అవలంబిస్తూ ఉన్నారు. అయితే హరే రామ హరే కృష్ణ ఇటువంటి ఉద్యమాలు చాలా చూసాం మనం. విదేశాల్లో కూడా దీని యొక్క ప్రాచుర్యం వల్ల వాళ్ళు తెలుసుకున్నారు భౌతిక సుఖాలు ఎప్పుడు కూడా శాశ్వతమైనవి కావు. ఆత్మిక సుఖము, ఆధ్యాత్మిక సుఖమే అది శాంతిని ప్రసాదిస్తుందని చెప్పారు. ఇటువంటివి కొన్ని మాత్రం చెప్పాను మీ అందరి ముందు. ఇటువంటివి అన్వేషిస్తే, పరిశోధన చేస్తే ఎన్నో మనకు తెలియని రహస్యాలన్నీ కూడా మన వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో అన్నింటిలో కూడా ఉన్నవి. చాలా మట్టుకు వాటన్నింటినీ మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాము. ఉదాహరణకు ఆయుర్వేదం పెద్ద గ్రంథం, చరక సంహిత, సుషి సంహిత ఉంది. కానీ అందులో వాడేటటువంటి దినుసులన్నీ కూడా రోజు మనం తాలింపులో ఉపయోగించుకుంటున్నాం. సో ఇటువంటి సైన్స్ ఎంతో ఉంది కాబట్టి మన ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండాలి. లేకుంటే పండితుల దగ్గరికి వెళ్ళి, విద్వాంసుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. దాని గొప్పతనాన్ని తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని, అందులో ఉన్న గొప్పతనాన్ని మనము 10 మందికి తెలియజేస్తేనే అప్పుడు మనం నిజమైన భారతీయులము అనగలుగుతాము. అప్పుడే మన యొక్క దేశం మళ్ళీ విశ్వగురువుగా నిలబడుతుందని కోరుకుంటూ, మరి వీక్షించినటువంటి అందరికి కూడా, భారతీ ఛానల్లో అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మనసారా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భారత్ ఛానల్ తరఫున మీకు కూడా చాలా ధన్యవాదాలు.